ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నామాన్ని అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని వాక్యమును వివరించుకుందాం. దేవుని వాక్యము సామెతల గ్రంథము 17వ అధ్యాయము 1 నుంచి 3వ వచనం వరకు. రుచి అయిన భోజన పదార్థములను కలహములతో కూడిన ఎంట ఉండుట కంటే నెమ్మది కలిగి ఉండి రొట్టె ముక్క తినుట మేలు. బుద్ధిగల దాసుడు సిగ్గు తెచ్చు కుమారుని మీద ఏలుబడి చెయ్యను. ప్రియా సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుని వాక్యము రుచి అయిన భోజన పదార్థములు అంటే విలువైన మనుషులు లేదా విలువైన వస్తువులు లేదా విలువైనటువంటి సమయము లేదా విలువైనటువంటి ఏదైనా కానివ్వండి, అది కలహములతో కూడిన ఎంట అంటే గొడవలు పడేవాళ్ళు ఇంట్లో కానీ, లేకపోతే ఏంటంటారు చెడు కార్యములు చేయని ఇంట్లో కానీ, లేదా చెడు వ్యసనాల కోసము ప్రాకులాడేటువంటి ఇంటిలో ఉండటం కంటే ఏంటంట రుచి అయిన భోజన పదార్థములున్న కలహములతో కూడి ఉన్న ఇంట ఉండుట కంటే, అంటే నీవు హృదయములో ఎంత పాపములు పెట్టుకుని నువ్వు దేవుని ఎదుట ఉండుట కంటే, దేవుని మందిరములో ఉండుట కంటే ఏంటంటే నెమ్మది కలిగి ఉండి, అంటే నువ్వు యథార్థతను కలిగి ఉండి, నీవు లేదా మంచితనమును కలిగి ఉండి, లేదా నువ్వు మంచి క్రియలను కలిగి ఉండి ఒక చిన్న రొట్టె ముక్కను తినుట కంటే మేలు ఏది లేదు. ఏంటంటే రొట్టె ముక్క అంటే ఏంటి అని అంటే దేవుని శరీరం. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు యథార్థ హృదయము లేకుండా, నీవు మంచి క్రియలను చెయ్యకుండా ఉంటుంటే రుచికరమైన పదార్థములు నీ హృదయంలో ఎన్ని ఉన్నా సరే కానీ, నీ హృదయంలో ఉన్నటువంటి మంచి ఆలోచనలు ఎన్ని ఉన్నా సరే కానీ, నువ్వు పైకి చేసే క్రియలు చెడ్డవైతే ప్రియ సహోదరి సహోదరుడా, నీవు కలహములు ఎండ ఉండే రుచికరమైన పదార్థము వంటి వాళ్ళము లేదా వంటి దానము. ప్రియ సహోదరి సహోదరుడా, నెమ్మది కలిగి ఉండి, నీకు తగ్గింపు తత్వం కలిగి ఉండి, నీవు యథార్థతను కోల్పోకుండా నీవు నీ హృదయంలో మంచి కార్యములను ఎంచుకొని ఉండి ఒక రొట్టె ముక్కను తినుట మేలు. ఎన్ని రుచికరమైన పదార్థాలు ఉంటే ఏం ఉపయోగం? అవి నీ ఇంట్లో గొడవలు ఉంటే, నీ ఇంట్లో లేదా ఏదైనా శోధనలు ఉంటే, వేదనలు ఉంటే, శ్రమలు ఉంటే, నువ్వు అందులో మంచి రుచికరమైన భోజనం తిన్న మీకు వంట పడుతుందండి? పడదు. కానీ నీ హృదయంలో లేదా నీ ఇంట్లో నెమ్మది కలిగి ఉంటే, నీ శరీరతత్వమును బట్టి, నీ హృదయమును బట్టి, నీ క్రియలను బట్టి నీవు మంచి ఒక రొట్టె ముక్క తిన్నా మేలే. బుద్ధిగల దాసుడు అంటే బుద్ధిమంతుడు సిగ్గు తెచ్చు కుమారుడని. అంటే బుద్ధిగల దాసుడు ఏం చేస్తాడంటే సిగ్గు తెచ్చు కుమారుడిని, అంటే వాడు శ్రమ తీసుకురానివ్వండి, లేదా వేదన తీసుకురానివ్వండి, శోధన తీసుకురానివ్వండి, లేదా తన ఇంటి మీదకి ఏదైనా తీసుకురానివ్వండి, ఏం చేస్తాడంటండి? ఏలుబడి చెయ్యను. వాడు ఎన్ని పాపపు క్రియలు చేసినా సరే కానీ దేవుడు ఇంకా వాడిని ఏం చేస్తున్నాడంటండి? క్షమిస్తూనే ఉన్నాడు. బుద్ధిగల దాసుడు. ప్రియ సహోదరుడు, ఇక్కడ బుద్ధిగల దాసుడికి ఉదాహరణ ఎవరంటే ప్రియ సహోదరుడైనటువంటి మన ప్రియ పరము అయిన యెహోవా దేవుడు. సిగ్గు తెచ్చు కుమారుడు. మనం ఎన్ని పాపములు చేసినా సరే కానీ దేవుడు ఇంకా దాన్ని ఏం చేస్తూ ఉన్నాడండి? క్షమిస్తూనే ఉన్నాడు. చేసిన తప్పు మళ్ళీ చేస్తున్నావు, క్షమిస్తున్నాడు. చేసిన తప్పు మళ్ళీ చేస్తున్నావు, క్షమిస్తున్నాడు. అయినను సరే నీవింకను యథార్థతను కోల్పోయి నీ పాపపు క్రియలను ఉండిపోయి ఉంటే ప్రియ సహోదరి సహోదరుడు, మరొక మారిని జ్ఞాపకం చేస్తున్నాను. బుద్ధిగల దాసుడు సిగ్గు తెచ్చు కుమారునికి ఏలుబడి చెయ్యను. రుచికరమైనటువంటి భోజన పదార్థం అయినను సరే నీవు నీ ఇంట ఏముండకూడదటండి? కలహములతో కూడి ఉంటే నీవు అక్కడ ఉన్నా వ్యర్థమే. అదేవిధంగా నీ జీవితంలో నీ పాప క్రియలు ఉన్నంతసేపు కూడా నీవు మందిరంలో ఉన్నా సరే కానీ అది వ్యర్థమే అని వాక్యము ద్వారా ప్రియ సహోదరి సహోదరులారా మనందరికీ కూడా దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్ అండి. అందరికీ దేవుని నామమున తెలియజేస్తున్నాను.